చేయాలంటే కళ్ళు మూసుకోవాలి. సరేనా? ప్రే చేస్తున్నాం. 1 మంచిగా, 2 3 ప్రేమ తండ్రి, పరిశుద్ధమైన మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధికి రావడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి, కనికరాన్ని బట్టి వందనా ప్రభా. VVS లో ఫస్ట్ సెక్షన్ లో మీరు మాకు సహాయపడుతూ వచ్చారు, అందుని బట్టి వందనా ప్రభా. సెకండ్ సెక్షన్ లో మీరు సహాయం దయచేయండి. మీ వాక్యం ద్వారా బిడ్డలతో మాట్లాడుతురండి ప్రభా. నన్ను కూడా మీ సిలువ సాటున మరపరచుకోండి ప్రభా. కీర్తనలు ఇర్మియా 1:9 ప్రభా, లూకా 12:12 నా పక్షాన నెరవేరుస్తురండి ప్రభా. బిడ్డలతో ఏ విధంగా మాట్లాడాలో మీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డ రక్షణలోనికి రావడానికి మీ సహాయం దయచేయండి. మీ సిలువ కార్యాన్ని గుర్తించడానికి ప్రభా, చిన్ననాడే మేము రక్షకునిగా అంగీకరించడానికి మీ సహాయం దయచేయండి. విత్తబడి వాక్యాన్ని ప్రభా మీరే నీరు కట్టి ఫలింపచేయండి ప్రభా. దుష్టుడు ఎత్తుకొని పోకుండా మంచి నేలన పడి ఫలించడానికి మీ కృపను, మీ సహాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ప్రే చెయ్యకముందే ఆమె అంటున్నారు మీరు. సరే, మార్నింగ్ ఒక లెసన్ నేర్చుకున్నారు కదా, ఏం లెసన్? పొద్దున్న నుంచి ఇక్కడికే మర్చిపోయారా? మార్నింగ్ ఒక లెసన్ నేర్చుకున్నారు. మెమరీ వర్క్స్ కాదు, లెసన్. ఎవరి గురించి చెప్పిందా అంటే, ఇశ్రాయేల్ ప్రజలకి ఎవరు ఫస్ట్ ఎర్ర సముద్రాన్ని దాటించింది ఎవరు? మోషే కదా. తర్వాత ఇంకొక రాజు వచ్చింది. ఆ రాజు జాషువా. ఇప్పుడే కదా. తర్వాత రాజు ఎవరు? ఎవరు చెప్పండి. బాబు మంచి కూర్చో. జాషువా కదా. ఇప్పుడు మనం ఇంకో స్టోరీ నేర్చుకున్నాము. స్టోరీ పేరు
ఇతరులకు మాదిరికరంగా ఉండుము. 1 తిమోతి 4:12. సరే, ఈరోజు లెసన్ నేర్చుకుందాం మనము. బారాక్, దెబోరా, బారాక్ గురించి నేర్చుకుందాం. అయితే మీరు ఎప్పుడన్నా యుద్ధాలు జరిగినప్పుడు చూసారా? యుద్ధం అంటే చూసారా? యుద్ధాలు జరుగుతాయి కదా, చూసారా? చూడలేదు కదా. అయితే ఇక్కడ మనం యుద్ధం గురించి చూస్తున్నాం. ఇక్కడ యుద్ధం జరుగుతుంది. ఎవరు తెలుసా? వీళ్ళందరూ ఇశ్రాయేల్ ప్రజలకి యుద్ధం చేయడానికి వచ్చారు. వీళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి, ఇనుప రథములు, గుర్రాలు, ఇవన్నీ. వీటితోనే యుద్ధం చేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారంట. ఎవరితో? ఇశ్రాయేల్ ప్రజలతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మన వాళ్ళ దగ్గర మాత్రం ఏమీ లేవంట. కానీ యుద్ధానికి వచ్చినప్పుడు ఫస్ట్ మార్నింగ్ మనం చూసినాం కదా, యెహోషువ యుద్ధం చేసినప్పుడు ఎట్లా జరిగింది, అట్లనే ఇక్కడ యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వీళ్ళ దగ్గర ఏమీ లేవంట. ఇశ్రాయేల్ ప్రజల దగ్గర, వాళ్ళ దగ్గర మాత్రం అన్నీ ఉన్నాయంట. చూడు, గుర్రాలు, అవి గుర్రాల దగ్గర కూడా అవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇనుప రథాలతో 900 మంది యుద్ధంతో ఉన్నారంట. అప్పుడు రాజు లేనప్పుడు వీళ్ళకి రాజు కావాలి కదా, ఇశ్రాయేల్ ప్రజలకి. మాకు రాజు కావాలా, మాకు రాజు కావాలని అరుస్తున్నారంట. అరిచినప్పుడు ఒక రాజు వచ్చిందంట. ఆ రాజు చాలా నెమ్మదితో ఉండేవాడంట. యెహోషువ దినాల్లో ఎట్లా యుద్ధం జరిగిందో అట్లా యుద్ధం జరిగినప్పుడు వీళ్ళు చాలా దేవుడు వాగ్దానాన్ని ఇచ్చి నెరవేర్చే దేవుడు కదా మన దేవుడు. అయితే వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు అని యెహోషువ ఉన్నప్పుడు వీళ్ళందరూ ఉన్నారు. న్యాయాధిపతుల దినాల్లో రాజు లేనప్పుడు మాకు రాజు కావాలా, రాజు కావాలని వీళ్ళందరూ అరుస్తా ఉన్నారంట. చూడారు ఎట్లా వస్తున్నారు కదా, మాకు రాజు కావాలా, రాజు, మనకు ఒక రాజు కావాలి కదా. అట్లా వీళ్ళు కూడా ఇశ్రాయేల్ ప్రజలు మాకు రాజు కావాలా, రాజు కావాలంటే యెహోషువని రాజుగా ఇచ్చింది కదా దేవుడు. అప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. యెహోషువ దినాలలో చాలా హ్యాపీగా ఉన్నాడు. యెహోషువ రాజుగా ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. అయితే కొన్ని దినాలు అయిన తర్వాత మళ్ళీ రాజు లేకుండా అయిపోయినారంట. రాజు లేకుండా అయిపోయినప్పుడు వీళ్ళకి మళ్ళీ బాధ వేసి మాకు రాజు కావాలా అని అన్నప్పుడు యెహోషువని దేవుడు రాజుగా ఇచ్చింది కదా. ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారంట, మళ్ళీ మాట తప్పారు కదా. ఫస్ట్ ఏ విధంగా మాట తప్పారో మళ్ళీ మాట తప్పినప్పుడు వీళ్ళకి మళ్ళీ ఏమైందంట, 20 years మళ్ళీ విగ్రహారాధన. మార్నింగ్ చూసినాం కదా మనం ఎట్లా విగ్రహారాధన చేస్తారు, పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకొని. అట్లనే వీళ్ళు కూడా మళ్ళీ విగ్రహాలకే పూజిస్తా ఉన్నారంట. దేవుడు మనం చూస్తున్నాడా, చూడట్లేదా? ప్రతిదీ చూస్తాడు కదా. మనం ఏది అడిగినా కానీ దేవుడు మనకి ఇస్తాడు. కానీ మనం ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే మర్చిపోతాం. మళ్ళీ ఇప్పుడు మనకి ఇచ్చిన కొన్ని రోజులకి మర్చిపోతాం. ఇట్లనే ఇశ్రాయేల్ ప్రజలందరూ మర్చిపోయి మళ్ళీ విగ్రహాన్ని పూజిస్తా ఉన్నారంట. పూజిస్తా ఉన్నప్పుడు మళ్ళీ కొన్ని రోజులైన తర్వాత మళ్ళీ వాళ్ళు విగ్రహారాధన చేస్తా ఉంటే యెహోషువ వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళకి న్యాయాధిపతి కావాలని వీళ్ళు ప్రార్థన చేస్తున్నారంట. మళ్ళీ మాకు యుద్ధం అయితే మళ్ళీ మాకు రాజు వస్తాడు. అట్లా చాలా బాధలో ఉన్నప్పుడు ఒక రోజు ఏమైందంట, ఇక్కడ మళ్ళీ యుద్ధం జరుగుతుందంట. చూడండి, యుద్ధం అంటే మీకు భయమా కాదా? భయం కదా. కానీ ఇశ్రాయేల్ ప్రజల దగ్గర ఏమీ లేవంట. లేనప్పుడు వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజల్ని చాలా హింసించే వాళ్ళంట. ఎంత హింసించి వాళ్ళని ఇట్లా కొడుతున్నారు చూడండి. బాగా కొట్టి హింసిస్తున్నప్పుడు వాళ్ళు బాగా ప్రార్థన చేసుకున్నారంట. మళ్ళీ ఇశ్రాయేల్ ప్రజల్లో మనకి ఒక రాజు కావాలా, ఎట్లయినా మనకు ఒక రాజు కావాలి, మనల్ని పరిపాలించడానికి రాజు కావాలని బాగా ప్రార్థన చేసినప్పుడు ఒక న్యాయాధిపతి ఉందంట. ఒక ఆడోళ్ళల్లో కూడా ఒక ప్రవక్తని ఉంది. ఆ ప్రవక్తని పేరే దెబోరా. ఏ పేరు? దెబోరా. అయితే ఆ దెబోరా ఏం చేసిందంట, దెబోరా చాలా జ్ఞానం కలిగిన స్త్రీ అంట. ఆమె సరళ వృక్ష కింద చెట్టు కింద కూర్చొని న్యాయం తీర్చే ఆమె అంట. అయితే ఈమె ఆడామే కదా, అయితే యుద్ధం చేయటానికి మనకి ఒకరు కావాలా అని ఆమె
వచ్చినప్పుడు దేవుడు అసాధ్యమైనది సాధ్యపరిచే దేవుడు. మన దేవుడు చాలా గొప్ప దేవుడు కదా. మనం కూడా చాలా సార్లు ఇప్పుడు బారాకుని దెబోరా బారాకుని వెళ్ళమంటే ఏం చెప్పిండు, నువ్వు వస్తేనే నేను వెళ్తాను అని అన్నది కదా. మనం కూడా చాలా సార్లు మనం దేవుని దగ్గర అబద్ధాలు ఆడతాము. అబద్ధం ఆడతారా లేదా? ఆడతారు కదా. అబద్ధాలు చెప్తాము, వేరే వాళ్ళ వస్తువులు తీసుకోవటము, ఇవన్నీ పాపమే. అవన్నీ ఆ పాపాల నుంచి మనము తిరిగి యేసు ప్రభు దగ్గరకు రావాలంటే, యేసు ప్రభు నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకో అని అడగాల. ముఖ్యంగా నా కోసం నువ్వు సిలువలో చనిపోయి 3వ దినాన తిరిగి లేచిన అని నమ్మాల. ఆ నమ్మిన ఆ వాక్యాన్ని మన ఫ్రెండ్స్ కూడా చెప్పాల. అయితే వాళ్ళకు సిసెరా పెద్ద సైన్యాలతో వచ్చినప్పుడు, ఇట్లా సైన్యాలతో వస్తున్నారు కదా, సిసెరా వస్తున్నప్పుడు వీళ్ళ దగ్గర ఎక్కువ ఆయుధాలు లేవు, చిన్న చిన్న వస్తువులు ఉన్నాయి. అయినా కానీ భయపడలేదు, దేవుడు మనతో ఉన్నాడని వెళ్ళిపోయారు. వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేసిండు, అక్కడ పెద్ద తుఫాను, వర్షము అట్లా వచ్చినప్పుడు ఏమైతుంది, ఆయుధాలు ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర, గుర్రాలు అవన్నీ ఉన్నాయి కదా, అవి ఏమైతే తెలుసా, ఆయుధాలన్నీ బురదలో ఇరుక్కుపోయినట్ట. వాళ్ళు యుద్ధము చెయ్యలేకపోయినారు వాళ్ళు. అయితే ఆయుధాలు ఉన్నప్పుడు వాళ్ళు వీళ్ళు ఏం చేశారంట, సరే అని వీళ్ళ దగ్గర ఉన్న చిన్న వస్తువులతోనే 10,000 మంది పోయినారు కదా. ఆ సిసెరా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చాలా భయపడిపోయి అన్ని వస్తువులన్నీ వదిలేసి వెళ్ళిపోతున్నాడంట, ఉరికిపోతున్నాడంట. ఉరికిపోయినప్పుడు అక్కడ ఇంకొక స్త్రీ ఉన్నది. ఆమె పేరేం పేరు తెలుసా? నేను ఇప్పుడు చెప్తున్నా కదా మీకు అన్ని పేర్లు, అవన్నీ నేను మళ్ళీ అడుగుతాను. అడిగినప్పుడు మీరు చెప్పాలి. ఆమె పేరు యాయేలు. ఏం పేరు? యాయేలు అని. ఆ స్త్రీని కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. ప్రతి చిన్నదానికి కూడా ప్రతి ఒక్కరిని దేవుడు ఏదో ఒక విధంగా ఏర్పరచుకున్నాడు. ఆ యాయేలు దగ్గర ఆమె ఒక గుడారం వేసుకొని అక్కడ ఉన్నప్పుడు ఆమె దగ్గరికి ఉరికిపోతున్నాడంట. ఎవరు ఉరికిపోయేది? ఎవరు ఉరికిపోతున్నారు? సిసెరా. చెప్పండి. సిసెరా ఆ వ్యక్తి ఉరికిపోతున్నాడంట. ఉరికిపోతున్నప్పుడు ఆమె అన్నదంట, ఇక్కడకరా నువ్వు, ఇక్కడ నీకు నేను ఒక దుప్పటి ఇస్తాను, నువ్వు మంచిగా ఇక్కడ ఉండు, కప్పుకొని ఉండొచ్చు అని చెప్పినప్పుడు సరే అని సిసెరా ఒక గుడారంలో ఉన్నది. ఆ గుడారంలోకి ఆయన పిలుస్తుంది. ఎట్లా పిలుస్తుంది చూడండి, ఇట్లా పిలిచినప్పుడు ఆయన ఆమెని నమ్మి లోపలికి వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకున్నాడు కదా. ఒక పెద్ద సుత్తెను ఇది ఉన్నది కదా, ఒక ఇనుము దాంతో ఆయన పడుకొని ఉంటాడు. మంచిగా దుప్పటి కప్పుకొని పడుకొని ఉన్నప్పుడు అది తీసుకొని ఇక్కడ కన్నత ఉంటది కదా, కన్నత మీద ఇట్లా కొట్టినప్పుడు అది లోపలికి దిగబడిపోయి ఏమైపోతాడు, సిసెరా చనిపోతాడు. చనిపోయినప్పుడు అప్పుడు బారాక్ ఏం చేస్తాడు, ఎత్తుకుంటూ వస్తాడు. వచ్చి ఎక్కడున్నది ఈయన సిసెరా ఎక్కడున్నాడు, యుద్ధం కోసంలో ఓడిపోయి ఉరికిపోతాడు కదా. అప్పుడు ఎక్కడున్నాడంటే, ఇక్కడికి రండి, గుడారంలో ఉన్నాడు, చూపిస్తా రండి అని ఆయనని చూపిస్తుంది. ఇక్కడ తీసుకుపోయింది కదా. తీసుకుపోయి బారాక్ వచ్చినప్పుడు ఆమె చెప్తుంది, ఇక్కడ నా గుడారంలో ఈయనను తీసుకుపోయినా ఇక్కడ ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆయన తీసుకొని ఆమెను చూసినప్పుడు ఆశ్చర్యపోతుంది. దేవుడు అట్లనే మనల్ని ఏ విధంగా యాయేలుని ఏర్పరచుకున్నాడు, దెబోరాని ఏర్పరచుకున్నాడు, మన బారాకుని ఏ విధంగా ఏర్పరచుకున్నాడో మనల్ని కూడా దేవుడు అట్లా ఏర్పరచుకుంటాడు. కానీ మనం ఏం చేయాలా, మన పాపాలన్నీ యేసు ప్రభు దగ్గర ఒప్పుకోవాలా. ఒప్పుకొని, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకో, నేను నీ సిలువ రక్తంతో నా ప్రతి పాపాన్ని కడిగి మీ బిడ్డగా చేసుకో అని అడిగినప్పుడు ఆయన మన పాపాలన్నింటినీ క్షమించి ఆయన బిడ్డగా మనల్ని చేసుకొని, ఆయన సొత్తుగా చేసుకొని, యాయేలుని ఏ విధంగా ఏర్పరచుకున్నాడో, దెబోరాను కూడా ఏ
బారాకుని దెబోరా తీసుకొని పోయి యుద్ధంలో ఆయనకి దేవుడు మనకి గొప్ప విజయాన్ని ఇచ్చి దెబోరాని ఏ విధంగా వాడుకున్నాడో, యాయల్ని ఏ విధంగా వాడుకున్నాడో మనల్ని కూడా ఆ విధంగా వాడుకుంటాడు. ఈ స్టోరీలో 4 పేర్లు చెప్పిన నేను. ఎవరెవరు చెప్పండి? గట్టి చెప్పాలి. ఇద్దరు స్త్రీల పేరు ఏం పేరు? యాయలు, దెబోరా, ఇంకా బారాకు. సిసెరా మీదకి యుద్ధానికి పంపించింది ఎవరు? దెబోరా బారాకుని. అట్లా యుద్ధానికి పంపించింది కదా. అట్లా దేవుడు ఆమెకి, దెబోరాకి విజయాన్ని ఇచ్చిండు. మనం కూడా మన జీవితంలో విజయం కావాలంటే మనం కూడా ఆయన బిడ్డలుగా జీవించినప్పుడు ఆయన తప్పకుండా మనకు విజయాన్ని ఇస్తాడు. సిసెరా సైన్యాన్ని కూడా దేవుడు ఓడించిండు. ఏ విధంగా? గాలి తుఫాను వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న పెద్ద పెద్ద సామాన్లు ఇనుముతో చేశారు కదా, గుర్రపు రథానికి ఉన్నవి, అవన్నీ కూడా ఏమైంది తెలుసా? వర్షం వచ్చినప్పుడు తుఫాను వస్తుంది కదా, వర్షం వచ్చినప్పుడు ఏమైతుంది? అంత బురద అవుతుంది కదా. ఆ బుర్రల నుంచి వాళ్ళు ఆ గుర్రాలు అవి రాగలేకపోయినాయి. యుద్ధంలో అందరూ ఓడిపోయి ఏమైపోయినారు తెలుసా? పరిగెత్తుతున్నారు. వీళ్ళ దగ్గర ఎక్కువ సామాన్లు లేవు, కానీ దేవుని పక్షాన ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉరికినప్పుడు అవన్నీ ఇరికిపోయి వాళ్ళ దగ్గర లాస్ట్ సిసెరా కూడా ఏమైపోయిందో ఒక స్త్రీ చేతిలో ఆయన చనిపోవాల్సి వచ్చింది. ఆమెను ఏ విధంగా దేవుడు వాడుకున్నాడో మనల్ని కూడా ఆ విధంగా వాడుకోవటానికి దేవుడు సహాయపడతాడు. అయితే ఇప్పుడు మెమరీ వర్స్ చెప్పిన కదా నేను, అది చెప్పండి. మెమరీ వర్స్ క్వశ్చన్స్ అడుగుతా, అడిగినప్పుడు మీ సమాధానం చెప్పండి. వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాను. మాటలోను సరే 2-3 సార్లు వాక్యం చెప్తా, చెప్పండి. చెప్పిన తర్వాత మీరు చెప్తారు. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. 1 తిమోతి 4:12. గట్టి చెప్పాలి. మాటలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. 1 తిమోతి 4:12.
పూర్ణ ఆత్మతోనూ మీ పూర్ణ మనసుతోనూ దేవుడైన దేవుతోనూ ఆత్మతోనూ పూర్ణతోనూ ఈ దేవుడైన యెహోవా దేవుడైన ప్రభువును ప్రేమింపబడి మత్తయి 22:37 నీ పూర్ణ మనస్సుతోను నీ ప్రభువు నీ దేవుడైన మనస్సు ప్రభువున ప్రేమింపవలెను. మాథ్యూ 22:37. మీ మెమరీ వర్స్ ఎవరైనా చెప్తారా? మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను. ఎన్ని ఇస్తాము? తర్వాత ఇస్తాము. మీ మాటలోను ఇప్పుడు ఇది చెప్పిన వాళ్ళకి 2 చాక్లెట్లు ఇస్తాం. ఇప్పుడు ఒకటే ఇచ్చింది కదా, ఇది చెప్పిన వాళ్ళకి 2 ఇస్తాం. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉండుము. మొదటి తిమోతి 4:12. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉండుము. మొదటి తిమోతి 4:12. సరే, ఇది ఇప్పుడు మీకు ఎన్ని వచ్చా చెప్పండి. ఎక్కడ సరే, ఇవన్నీ మీరు రేపు నేర్చుకొని రండి. 2 మెమరీ వర్స్ మార్నింగ్ ఒకటి ఇప్పుడు ఒకటి నేర్చుకొని వస్తే మళ్ళీ మీకు రేపు మార్నింగ్ క్లాస్ ఉంటుంది కదా, అప్పుడు మళ్ళీ మేము మీకు చాక్లెట్ ఇస్తాము. సరే సరే, ఈరోజు మనం నేర్చుకున్న స్టోరీ పేరు ఏం పేరు చెప్పండి. స్టోరీ పేరు నేను చెప్పిన కదా ఇప్పుడు స్టోరీ. ఆ స్టోరీ పేరు ఏం పేరు? గట్టిగా. దెబోరా బారాకు కదా. దెబోరా ఏ వృక్షం కింద కూర్చొని న్యాయం తీర్చింది? అదే ఆ చెట్టు పేరు ఉన్నది కదా. బేతేలుకు రామాకు మధ్యలో ఉన్న సరళ వృక్షము. చెప్పండి. బేతేలుకు రామాకు మధ్యలో ఉన్న సరళ వృక్షము. చెప్పండి. ఏమి చెప్పండి? బేతేలు